ఈ మధ్య చాలా మంది మన సబ్‌స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ అన్న నీ వీడియోలకు నోటిఫికేషన్లు వస్తలేవు, నువ్వు ఎప్పుడో అర్ధరాత్రి అపరాత్రి పెడుతూ నోటిఫికేషన్లే వస్తలేవు, ఎట్ట చూడాలి, నీ ఛానల్ ఓపెన్ చేసి అందులో వీడియోలోకి పోయి చూస్తే కానీ నువ్వు రివ్యూ పెట్టిన సంగతి మాకు తెలుస్తలేదు, జర చూసుకో అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. కాకపోతే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే యూట్యూబ్లో ఒక డే అంటే 24 గంటలల్లో 3 వీడియోలకు మాత్రమే నోటిఫికేషన్లు పంపిస్తాడు. అంతకు మించి మనం ఎక్స్ట్రా వీడియోలు పెడితే 4గో వీడియో పెట్టినాము అని అంటే ఆ 4గో వీడియో పెట్టిన టైం నుంచి 24 గంటల వరకు మళ్ళీ నోటిఫికేషన్లు పోవు. 5వ వీడియో పెట్టినామంటే 5వ వీడియో నుంచి మళ్ళీ 24 గంటల వరకు పోవు. అట్లా మనం ఒక డేలో 5 వీడియోలు పెడతాం, 4, 5, 6 వీడియోలు 10 వీడియోలు కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. సో అట్లా పెట్టడం వల్ల నోటిఫికేషన్లు వస్తలేవు. కాబట్టి ఒక చిన్న రిక్వెస్టు, దయచేసి ఏమనుకోకుండా మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ గారి. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానళ్ళలో అది ఏంటంటే అప్డేట్ల గురించి కూడా కాదు, మన నోటిఫికేషన్లు అక్కడ వస్తాయి. లేదంటే మీరు స్పెసిఫిక్గా ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియోస్లోకి వచ్చి అక్కడ ఎతికితే కానీ నేను రివ్యూ పెట్టిన సంగతి తెలియదు. అదే ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయ్యారనుకో ఆటోమేటిక్గా బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఒక మెసేజ్ వస్తుంది, మీకు పర్సనల్గా ఒక మెసేజ్ వచ్చినట్టు వస్తుంది. అక్కడ ఖచ్చితంగా అన్లిమిటెడ్ నోటిఫికేషన్లు వచ్చినట్టే, ఓకేనా? అందుకే అక్కడ వచ్చి జాయిన్ గారి. నేను కింద కామెంట్లలో ఫస్ట్ కామెంట్ కింద మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింకు ఇస్తా, అది ఓపెన్ చేసి ఫాలో కొట్టేసిండి అంతే, ఫాలో కొట్టేసిండి అంతే, ఓకేనా? వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ దాకా చూసేయండి. కంటిన్యూ. ఓ అన్నో, నువ్వు చెప్పిన అప్డేట్లన్నీ తప్పైనాయి కాదన్నో, అక్కడంతా వేరే వేరే సినిమా జరిగింది కాదన్నో, ప్రోమో వన్ చూసినావా అన్నో, మొత్తం నువ్వు చెప్పిన దానికి అలగసే ఉందన్నో అని చెప్పి మెసేజ్లు పెడుతున్న అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, దోస్తులు పరిశాన్ కాకుర్రి. నేను చెప్పిందే జరిగింది, ఇమాన్యులే క్యాప్టెన్ అయిండు. కాకపోతే ఒక చిన్న కరెక్షన్ జరిగింది, ఒకటి కాదు 2 కరెక్షన్లు ఉన్నాయి. నేను చెప్పిన అప్డేట్లలో 2 కరెక్షన్స్. ఒకటి వచ్చేసి సాయి శ్రీనివాస్ తీసింది రీతును కాదు దివ్యని. నిన్న ఎడిటర్ మామ జరంత గిమ్మిక్కులు చేసి మన ముఖాన వారేసిండట, రీతునే తీసినట్టుగా చేసిండు. అఫ్కోర్స్ రీతునే తీసేస్తా అని చెప్పిన తర్వాత రీతుయే తెలివితేటలు యూజ్ చేసి తన ప్రతిభ పేటవాళ్ళు చాటుకుంది. తను ఏం చేసిందంటే తిమ్మిని బొమ్మిని మనోని బోల్తా కొట్టించి, ఏంటి నువ్వు దివ్యని తీసేస్తా అన్నావు, నేను నిన్ను నమ్మి నీ ట్రైన్ ఎక్కితే నువ్వు నన్ను తీసేస్తున్నావా, నువ్వేమని చెప్పినావు, ఆమెను నమ్మించినా అని చెప్పి చెప్పినావా లేదా, ఆమె తీసేస్తా అని చెప్పి ఆమె నమ్మించి ట్రైన్ ఎక్కించిన అని చెప్పినాడు. ఈవెన్ ఇక్కడ లాజిక్, నన్ను నమ్మించి ట్రైన్ ఎక్కించి నన్ను తీసేస్తావు, నాకే వెన్నుపోటు పొడుస్తున్నావా, నువ్వు ఆమె నమ్మించి ఎక్కించినని చెప్పినావు కదా. అంటే ఈమెకి చెప్తున్నావు మోసం, ఆమెకి చెప్తున్నావు సమోసాలా, దారుణం కదా ఇది. కానీ మసిమూసి మారడిగా చేసి మొత్తం బోల్తా కొట్టించింది. కాకపోతే ఏంటంటే ఆమె క్యాప్టెన్ అయింది, ఈమె క్యాప్టెన్ కాలేదు కదా, ఒక పాయింట్ అయితే కన్సిడర్ చేయొచ్చు. నీకు ఆల్రెడీ యూ గాట్ ఏ ఛాన్స్ అని చెప్పి సాయి చెప్పింది కరెక్ట్ పాయింటే. ఓవరాల్గా అయితే అదొక్కటి చేంజ్ మనం చెప్పిన దాని లేదంటే మనోడు రీతుని తీసిండు, టిట్ ఫర్ టాటు, కర్మ, బూమరాంగు, బొంగు, బోషారం అని చెప్పినా కానీ అది కాలేదు. సింపుల్గా మనోడు మాటలకు బోల్తా పడ్డాడు. కర్మ అంటే టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా చేయకుండా సింపుల్గా దివ్యనికితను తీసేసిండు. దివ్యనికిత కొంచెం గాలు మ్యానిపులేట్ చేస్తే నువ్వు మ్యానిపులేట్ అయినవా, ఆమె అంటది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయినవా అంటది. వాళ్ళు నీకు సపోర్ట్ చేసిరా, నెక్స్ట్ ఛాన్స్ వస్తే సపోర్ట్ చేస్తారా అని గట్టిగా ఇచ్చింది ప్రోమోలో, మాట్లాడదాం. అంటే ఇంకో రెండోది కరెక్షన్ ఏంటంటే జరిగినాయి 5 రౌండ్లు కాదు 4 రౌండ్లే జరిగినాయి. ఎస్, మన మ్యాక్సిమస్ ఏంటంటే జస్ట్ హింట్లు ఎక్కిస్తాడు, మొత్తం కథ అంతా అక్కడంతా నేను అడగను, నేను కథ అంతా చెప్పొద్దని చెప్తా. ఎందుకంటే కథ అంతా చెప్తే మనకి ఇంట్రెస్ట్ ఉండదు చూడడానికి, అందుకే కథను తెలుసుకో. నేను మ్యాక్సిమం హింట్ల లెక్క చెప్పరా అని చెప్తా. సో హింట్స్ ప్రకారంగా నేనేమనుకున్నా అంటే లాస్ట్ రౌండ్లో దివ్యనికిత తనుజని తీసేసింది. అంటే లాస్ట్ రౌండ్ అంటే ఏముంది, ఇమాన్యుల్ క్యాప్టెన్ అయినా అంటారు, లాస్ట్ రౌండ్ అంటే తనుజ ఇమాన్యుల్ నిల్చున్నారు కదా అని చెప్పిన. కానీ కాదు, అక్కడనే ట్విస్ట్ వేయనుమా ట్విస్ట్ ఇరుకు, ఫైట్ వేయనుమా ఫైట్ ఇరుకు అన్నట్టు ఉంది అన్నట్టు. మ్యాటర్ ఏంటంటే లాస్ట్లో నిల్చున్నది రీతు అండ్ ఇమాన్యుల్. కానీ దానికంటే ముందు రౌండ్లో దివ్యనికిత తనుజని తీసి పడేసింది. మీరు సెకండ్ ప్రోమోలో చూస్తారు, దివ్యనికిత కావాలని టార్గెట్ చేసి తనుజని తీసేసింది. ఇది తనుజకు బాగా ప్లేస్ అవుతుంది, మళ్ళీ చెప్తున్నాను తనుజకు బాగా ప్లేస్ అవుతుంది. అసలు ఇమాన్యుల్ కోసం నేను తనుజని తీసేస్తున్నా అంటే అంతకంటే పెద్ద బ్లండర్ లేదు. అసలు అది ఎవరు కూడా ఒప్పుకోరు, క్లియర్ కట్గా తెలిసిపోద్ది. ఇది ఓన్లీ ఆ పాత పగలు, ఆ పాత గొడవలు, ఆ బర్నీ అన్న తనుజ అండ్ ఈ బాండ్స్ బర్నీ ఈ అన్నిటి మీదకి వెళ్ళి వచ్చిన పంచాయతీ. ఈమెకి ఆమె అంటే నచ్చలేదు అంతే. కొంతమంది నచ్చరు చూడు, అట్లా పడిపోయింది. పైకి వెళ్ళి ఈ బాండ్స్ వల్ల ఇంకింత కోపాలు, పగలు, ద్వేషాలు ఉన్నాయి. అది కంటిన్యూ అవుతుంది. ఆ పగలో ప్రతీకారంలో భాగంగానే చేసింది. ఇదంతా కూడా తనుజకు బాగా ప్లస్, దివ్యకి బాగా మైనస్, ఏది తనుజ ఫ్యాన్స్ తరపున. కానీ తనుజ యాంటీ ఫ్యాన్స్ అందరికీ ఇప్పుడు దివ్యనికిత హీరోయిన్. కానీ అట్లా కూడా హీరోయిన్ కాదబ్బా, ఎందుకంటే అన్యాయంగా చేస్తే, అంటే నిజంగా న్యాయంగా టిట్ ఫర్ టాట్ ఏదైనా చేసేది ఉంటే బాగుంటుంది. కానీ మరి అక్కడ ఆల్రెడీ ఇమాన్యుల్ 2 సార్లు క్యాప్టెన్ అయినా చూపించి నేను ఈయన కోసం ఈమెను తీస్తున్నా అంటే తప్పైతే, అదే రీతు కోసం నేను తీసేస్తున్నా అంటే కూడా యాక్సెప్ట్ చేస్తారు జనాలు. ఎందుకంటే రీతు కూడా క్యాప్టెన్ కాలేదు, ఫీమేల్ క్యాప్టెన్సీ ఒకసారి కూడా కాలేదు, చాలా కష్టపడుతుంది, చాలా టఫ్ ఇస్తుంది. ఆల్రెడీ ఇమాన్యుల్ 2 సార్లు ఆ క్యాప్టెన్సీ బ్యాట్ చూసిండు, ఈమె కాలేదు. ఇట్లా చెప్తే కనుక యాక్సెప్టబుల్గా ఉండేది. ఆ తర్వాత తనుజ చాలా సీరియస్ అయింది, డోంట్ టాక్ టు యూ, నాకు కావాలని నువ్వు చేస్తున్నావు అని తెలుసు,
ఇక్కడ ఇంకో లాజిక్ ఉంటుంది. దివ్యనికిత ఆల్రెడీ అసలు తనని హౌస్‌లోనే ఉండొద్దు అన్న పాయింట్ తోటే నామినేట్ చేసింది. అట్లాంటి పర్సన్ ఇప్పుడు క్యాప్టెన్సీ ఎందుకు ఇస్తది అని కూడా అడగొచ్చు. అదే గాని రీజన్ చెప్పే విధానం కరెక్ట్ లేదు. ఇమాన్యుల్ కోసం తీసేస్తున్నా అంటే ఎవరికీ యాక్సెప్టబుల్‌గా అనిపియదు. సరే ఇమాన్యుల్ కోసం నువ్వు మాటిచ్చినావు కావచ్చు. కానీ ఇమాన్యుల్, రీతు, తనుజతో పోల్చుకుంటే అక్కడ ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయిన వాడి కోసం అసలే కెప్టెన్ కాని వ్యక్తి, ప్రతిసారి కూడా కెప్టెన్సీ రేస్‌లో ఎంతో కొంత ముందుకొస్తున్న వ్యక్తి, రీతు లాంటి వ్యక్తి, రీతు కోసం సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి తనుజని తీసినా యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే తనుజ కోసం సపోర్ట్ చేస్తున్నా అని రీతుని తీసినా యాక్సెప్ట్ చేస్తారు. లేదు ఇమాన్యుల్‌ని తీసినా యాక్సెప్ట్ చేస్తారు. కానీ కావాలని ఇమాన్యుల్‌ని చూపించి తనుజని చేయించడం పెద్ద బ్లండర్. దీనివల్ల దివ్యకి బాగా మైనస్, తనకు బాగా ప్లస్. అండ్ బర్నీ అన్నతోటి కూడా నేను మాట్లాడినాను అంటుంది, ఏడిచింది. ఇక్కడ ఏడవడం నేను తప్పుపట్ట. ఎందుకంటే ఇప్పటికీ చాలా అటెంప్ట్స్ అయినాయి, చాలా కష్టపడ్డా అనేది ఇది మాత్రం కొంచెం నమ్మసక్యంగా అనిపించి, చాలా కష్టపడ్డా అంటే యాక్సెప్ట్ చేయరు. కానీ ఆరెంజ్ టీం మొత్తం కష్టపడ్డారు. ఆరెంజ్ టీంలో ఫస్ట్ ఇమాన్యుల్ ఫస్ట్ టాస్క్లో కావచ్చు, థర్డ్ టాస్క్లో కావచ్చు, గౌరవ్ కావచ్చు, చాలా కష్టపడ్డారు. హర్రర్ టాస్క్లో ఈమె పోయి చేసింది, ఇది కూడా ఓకే, యాక్సెప్టబుల్ థింగ్, ఇది కూడా టాస్కే. ఇక్కడ టాస్క్లో పర్ఫామ్ చేసింది. కానీ విపరీతంగా కష్టపడ్డా అని చెప్తే ఒప్పుకోను. కానీ ప్రతిసారి సపోర్టింగ్ టాస్క్లో ఈమెకు మైనస్ జరుగుతున్న కొద్దీ ఈమె ఫ్యాన్స్కి స్పిరిట్ ఆల్కహాల్ అని ఎక్కుతుంది. ఒక కిక్ వస్తుంది అనమాట, అంటే కోపాలు వస్తాయి. దాంతో ఏంటంటే మా తనుజాని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారా, మా తనుజాకి క్యాప్టెన్స్ రాకుండా చేస్తారా, మేము గుద్దుతాం చూడు ఓట్లు అని చెప్పి గుద్దుతారు. అయితే ఎప్పుడు ఏ సీజన్లో ఏ విన్నర్ అయినా దాని వెనకాల లేడీసే కారణం అవుతారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ కావడానికి రతిక అయినట్టుగా, సన్నీ మచ్చ విన్నర్ కానీ చాలామంది గర్ల్స్ లేడీస్ అయినట్టుగా, ఈసారి ఒక లేడీ విన్నర్ కావడానికి ఇంకో లేడీయే కారణం అవుతుందా అన్న ఫీలింగ్ వస్తుంది. అఫ్కోర్స్ ఇవి ఏవి జరిగినా జరగకపోయినా ఆమెకే కప్పిస్తారన్న విషయం మనకు క్లారిటీ ఉంది. కానీ ఇంకొక ఈజీ వే, అంటే కొంచెం దారిలో ఉన్న అడ్డంకులు, ముళ్ళు, స్పీడ్ బ్రేకర్లు అవన్నీ తీసేస్తుంది ఈమె, అంతే క్లియర్ చేస్తుంది. ఎవరు రారా భయ్ తనుజకి క్లియర్ చేయండి, అవన్నీ తీసేయండి, మధ్యలో దారిలో ఏమన్నా ఎందుకు అని చెప్పి మొత్తం క్లియర్ చేస్తున్నట్టు అనిపించింది. సరే కానీ ఈ టోటల్ సినారియోలో పాపం బర్నీ అనే పరిస్థితి ఏందంటారు? వరే ఏంట్రా ఇది, నాతో బాండని ఇవన్నీ చేయడం ఏంది, మీరు కొట్టాడుకొని నన్ను మధ్యలో బకరాన్ చేయడం ఏంది. అసలు ఆయన ముఖ చిత్రం చూస్తుంటే బాధ, ఆవేదన, ఆశ్చర్యం అన్నీ కలిపి ఉన్నాయి మొత్తం. మరి ఏంద్రా ఇది నా చుట్టూ తిప్పుతారు, నేను ఏం చేసిండ్రా మీకు పాపం, ఒక్కసారి ఆల్రెడీ ఎలా కొట్టిర్రు, మళ్ళీ టార్చర్ ఏందిరా నాదేమైనా తప్పుందా లేదే, నా కోసం అని మీరు కొట్లాడుకొని నన్ను బదనాం చేస్తారు రేంద్రా అన్న సిచ్యువేషన్ కనబడుతుంది. పాపం అబ్బా బర్నీ అన్న, ఆయన ఏం చేసినా చేయకపోయినా ఆయనకైతే బదనాం తప్పదన్నట్టు ఉంది పాపం. సరే తనుజకి దివ్యనికిత గట్టి ఫైట్, ఆ తర్వాత తిట్టుకోవడాలు, అంటే ఆ తర్వాత గట్టిగా మాట్లాడుకోవడాలు, ఆ తర్వాత పర్సనల్గా కూర్చొని ముచ్చట పెట్టుకోవడాలు, వాళ్ళ దగ్గర వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళు, భరణి అన్న దివ్యనికిత బాండ్ గురించి తనుజ, ఇట్లా రకరకాల మాటలు జరిగినాయి. అవన్నీ మనకు చూపిస్తారో తెలియదు. ఎందుకంటే క్యాప్టెన్సీ రాగానే కథం క్లోజ్ చేసినా చేస్తారు, చెప్పలేము. రైట్, మిడ్ నైట్ ముచ్చట్లలో నువ్వేం పని చేస్తావు, నువ్వు బోల్ లెవెల్ తోముతారు, బట్టలు లెవెల్ ఉతుకుతారు, బట్టలు లేదులే కానీ ఈ పాయికాన్ లెవెల్ కడుగుతారు అని ఇవే ముచ్చట్లు ఉంటాయి, అంతకు మించికే ఉండదు. సరే ఇవి పక్కన పెడితే ఇమాన్యుల్ క్యాప్టెన్ కావడానికి కారణం ఏంటంటే 4 రౌండ్స్ అయిపోయిన తర్వాత 5th రౌండ్ కింద ఆ ట్రైన్ టాస్క్ని ఆపేసారు. 5th రౌండ్ కింద అది పెట్టలే. రీతుకి ఇమాన్యుల్కి ఒక టాస్క్ పెట్టిండు. ఆ టాస్క్లో గెలిస్తే ఇమాన్యుల్ని క్యాప్టెన్ చేసిండు. హైలైట్ ఏంటంటే 5th రౌండ్లో కూడా ఇదే సపోర్టింగ్ టాస్క్ పెడితే రీతు క్యాప్టెన్ అయింది కదా. ఇదెక్కడ స్కెచ్ బిగ్ బాస్ మా, నువ్వేం చేస్తాను, నువ్వేమనుకుంటున్నావు అంటే ఇమాన్యుల్కి నామినేషన్లకు రానిద్దాం అనుకుంటలేవా? ఇమాన్యుల్ క్యాప్టెన్సీ తర్వాత ఒక పాడేస్తారా నువ్వు ఇండైరెక్ట్గా చెప్పు. ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్ కానీ, బ్రెయిన్ టాస్క్ కానీ, స్పీడ్ కానీ, అక్యురసీ కానీ, పజిల్ కానీ, ఏ టాస్క్ ఇచ్చినా కానీ తోపు లెక్క ఫినిష్ చేస్తాడు ఖచ్చితంగా. రీతుకి ఇమాన్యుల్కి ఏ టాస్క్ పెట్టినా ఖచ్చితంగా ఇమాన్యుల్ ఫినిష్ చేస్తాడు. అసోంటిది టాస్క్ పెట్టి ఇమాన్యుల్ని క్యాప్టెన్ చేసి ఇమాన్యుల్ బక్రాన్ చేసినవా, ఇమాన్యుల్కి ఓటేద్దాం నామినేషన్లో కొత్తడేమని ఎదురు చూస్తున్న వాళ్ళకి వేసినవా, ఏం చేసినావో అర్థం కాలే. మనోడికి ఇది ప్లస్సా మైనస్సా అంటే పెద్ద మైనసే. అసలే మనోడికి నిన్న రాత్రి నుంచి ఎట్టన్నా క్యాప్టెన్సీ కొట్టాలి మమ్మీ అంటాడు. మిడ్ నైట్ ముచ్చట్లలో కూడా కొన్ని పాయింట్స్ అవి కూడా చెప్తే ఇదే వీడియోలో. ఎట్టన్నా క్యాప్టెన్సీ కొట్టాలంటాడు. ఎందుకు బ్రో, నీకు ఎందుకు క్యాప్టెన్సీ నాకు అర్థం కాలే, ఎందుకు దేనికి? యూ ఆల్రెడీ అచీవ్డ్ 2 times, 1 time సాక్రిఫైస్డ్, 1 time డిడ్, మళ్ళీ ఎందుకు క్యాప్టెన్సీ? నీకు ఎందుకు క్యాప్టెన్సీ అసలు? మొన్న వారమే కదా, ఒక దివ్యనికిత వారం కంటే ముందు వారం నువ్వు క్యాప్టెనే కదా. మళ్ళీ క్యాప్టెన్ కావాలి కసి పట్టుదలతో ఆడతాండి అయ్యా. అసలు బిగ్ బాస్ బయట ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా అచీవ్ చేస్తా అంటే రియల్ టైంలో అచీవ్ చేస్తుంటే సపోర్ట్లు కొడతారు. అదే బిగ్ బాస్లో రెగ్యులర్గా అచీవ్ చేస్తే సపోర్ట్లు కొట్టరు, ఓడిపోతున్న వాళ్ళ మీద జాలి చూపిస్తారు. అదే మన బిగ్ బాస్ ప్యాటర్న్. అది అర్థం చేసుకోకుండా సారు నేను సాధించాలి, రేపు ఎట్టైనా క్యాప్టెన్ కావాలి మమ్మీ అంటే, రే నువ్వు కెప్టెన్ అవుతావురా బిడా, కెప్టెన్ అవుతావు గట్టిగా అడుగురా అంటే అందరి దగ్గర పోయి లాస్ట్ 2 దాకా నాకు ఉంచర్రి, ఆ తర్వాత నేను చూసుకుంటా, లాస్ట్ 2 దాకా నాకు ఉంచండి, ఆ తర్వాత నేను చూసుకుంటాను అందరిని అడిగిండు. ఏంది, నన్ను తీసేయకండి, ఒకవేళ మీకు తీసేయాలని ఉంటే తీసేయండి, కానీ
వీలైనంత వరకు లాస్ట్ 2 వరకైతే ఛాన్స్ ఇవ్వండి. లాస్ట్ 2లో కనుక మీరు తీసేసి ఎవరికైనా సపోర్ట్ చేస్తారో మీ ఇష్టం గానీ, లాస్ట్ 2 వరకైతే నన్ను ఆప్షన్‌లో పెట్టుకోండి అని చెప్పిండు. చెప్పినాక అందరూ కూడా ఇమాన్యుల్ మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అభిమానం ఇన్నిటితోటి లాస్ట్ 2 దాకా తీసేయలేదు. కడియెత్తి ఏంది లాస్ట్ 2లో టాస్క్ పెట్టే బిగ్ బాస్ మామ. పెడితే ఎవరు గెలుస్తారు? రీతుకి, ఇమాన్యుల్‌కి టాస్క్ పెడితే ఎవరు గెలుస్తారు? ద టాస్క్ మాస్టర్ ఆఫ్ VB9. మిడ్ నైట్ ముచ్చట్ల కంటే ముందు ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవాళనే లాస్ట్ రోజు కాబట్టి నేను ముందే చెప్పేస్తాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే ఓట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ థింగ్ టాప్లో తనుజ ఉంది యాజ్ యూజువల్గా. తనుజ పుట్టస్వామి కాదు, పుట్ట కాదు, గుట్ట, పెద్ద గుట్ట రేంజ్లో ఉంది. సో టాప్ అంటే టాప్లో ఉంది. అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్లో కానీ, స్ట్రా పోల్స్లో కానీ, అండ్ యూట్యూబ్ పోల్స్లో కానీ, కమ్యూనిటీ పోల్స్ ఏ పోల్స్లో పెట్టినా కానీ తనుజ పుట్టస్వామి గట్టి కొట్టేస్తుంది. సో తనుజ టాప్లో ఉంది. తనుజ ఈరోజు ఓటింగ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది ఒకవేళ. ఎందుకంటే ఇవాళ క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ అయ్యేదాకా పోయి మిస్ అవుతుంది. ఆమె ఏడుస్తుంది కాబట్టి ఆమె ఏడిస్తేనే ఓటింగ్. బేసిక్గా ఆమె ఏడిస్తేనే రేటింగ్ అని ఫిక్స్ అయ్యిండు బిగ్ బాస్ మామ. ఆమె ఏడిస్తేనే ఓటింగ్ అని ఫిక్స్ అయ్యిండు. దివ్య, భరణి అన్న అండ్ తనుజ వీళ్ళ మధ్యలో జరిగే డ్రామా, ఫ్యామిలీ, ఎమోషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కనెక్ట్ అయ్యే ఎక్కువ మంది జనాలు చూస్తున్నారంట. సో టీఆర్పీ రేటింగ్లు అన్నీ కూడా టీవీ దగ్గర నుంచి గట్టిగా రావడానికి కారణం ఏంటంటే ఒక సీరియల్ కైండ్ ఆఫ్ ఫ్లోలో పోతుంది కదా, అది నచ్చింది చాలామంది లేడీస్కి నచ్చింది కాబట్టి అట్లా చూస్తున్నారని చెప్పి తనుజ పుట్టస్వామి ఏడిచిందంటే కథం దడ పడిపోవాల్సింది. బుల్లెట్ జిగ్ అని దిగిపోతాయి. సో తనుజ ఏడుస్తుంది. ఏడవంగానే ఓటింగ్ వస్తుంది. తనుజ ఆల్రెడీ టాప్, ఇంకొంచెం ఎక్కువ ఓట్లు పడతాయి. ఇక సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ సాగుతా ఉన్నాడు బంక తాగినట్టుగా. ఎందుకంటే కామనర్స్ నుంచి జనాలు కనెక్ట్ అయ్యింది. కొంచెం అంతా ఎక్కువ మంది జనాలు కనెక్ట్ అవ్వడంతో అట్నే మా రివ్యూవర్స్ కమ్యూనిటీలో కూడా చాలామంది అతనికి అని లేపారు. చాలా వరకు ఏం చేసినా కానీ లేపారు. చాలా తోపు తురుము అని చెప్పేసరికి చాలామంది కనెక్ట్ అయ్యిండు. ఆయనకంటే డిమాండ్ పవన్ బెటర్ అని ఒక్కొక్క వర్గం అంటే ఆయనే బెటర్ అని ఒక వర్గం అంటది. సో డిమాండ్ పవన్, కళ్యాణ్ వీళ్ళిద్దరు అది కూడా తనుజతో ఉండడం వల్ల పాజిటివ్గా చూసిరు చాలామంది నా ఫీలింగ్. ఎందుకంటే వీళ్ళు ట్రాక్లు పెట్టుకోవడం వల్ల వీళ్ళు కనబడరు. ట్రాక్లు పెట్టుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు పాపం. లిటరల్లీ ట్రాక్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ట్రాక్లు పెట్టుకున్న వాళ్ళు, బాండింగ్స్ పెట్టుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది మనం గమనించవచ్చు. ఇక ఫర్దర్గా బిగ్ బాస్ హౌస్కి పోయే ప్రతి ఒక్కరు కూడా కుటుంబం అన్నగారి కుటుంబం ఏం మ్యూజిక్ రయ్యాట్రా ఇలాంటి ట్రెండింగ్ అవుతుంది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో. అందుకని మనం కూడా చేయాలి. ఓకే నెక్స్ట్. సో వీళ్ళిద్దరు టాప్లో ఉన్నారబ్బా. ఇద్దరు మంచిగా పంచుకున్నారు కొంచెం. ఆ తర్వాత మనకి నెక్స్ట్ లెవెల్లో ఉన్నది సంజన అక్కనే. భరణి అన్న అని చాలామంది అంటారు కానీ భరణి అన్న కాదు. నాకు కనబడుతున్న దాంట్లో కరెక్షన్స్ బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం కింద వస్తున్న కామెంట్ని బట్టి చూస్తుంటే ఎవరు ఏం చేస్తున్నారు, మతలబ్ ఎట్లా జరుగుతుంది, ఎందుకు ఓటింగ్లో ఎక్కువ పర్సంటేజ్లో ఈ మధ్య కనబడుతున్నారు, ఇదివరకు లేనిది ఓటింగ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఇట్లాంటివన్నీ మనం కరెక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా సంజనక్కకి ప్రీ ఎగ్జిస్టింగ్ అంటే బయట నుంచి కాదు, ఈ సీజన్లోనే స్టార్టింగ్ 2 వీక్స్లోనే గట్టి కొట్టడం వల్ల ఫ్యాన్స్ ఏర్పడ్డారు. సో అది కంటిన్యూటీ ఉంది కాబట్టి అప్పుడు తన వల్లనే ఒక 3 వారాలు గజ్జ వణికిరు మొత్తం హౌస్ అంతా. సో తన ఇంపాక్ట్ గట్టిగా ఉంది కాబట్టి స్టార్టింగ్ ఏంది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటే స్టార్టింగ్లో పడిపోయింది కాబట్టి ఆమె ఓటింగ్ అట్టే కంటిన్యూ అవుతుంది. సో థర్డ్ ప్లేస్లో ఉంది, టాప్లో లేదు కానీ థర్డ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత భరణి ఆ తర్వాత సుమన్ శెట్టి అన్నకు ఉంది ఓటింగ్. సో సుమన్ శెట్టి అన్న తర్వాత భరణి అన్న తర్వాత రాము తర్వాత సాయి శ్రీనివాస్కి. కానీ రాము రాతోడు అస్సలు ఇంట్రెస్ట్ చూపించకుండా ఆడుతున్నాడు కాబట్టి మేబీ నాగార్జున సార్ రేపు గట్టి సీరియస్ వార్నింగ్ ఇచ్చుడుతో పాటు ఓపెన్ ద గేట్స్, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పే ఛాన్స్ ఉంది. ఒకవేళ రాము రాతోడు సడన్గా వెళ్ళిపోతా అని చెప్పి డిసిషన్ తీసుకుంటే మాత్రం దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ తెలుగు బిగ్ బాస్. అంటే చాలా వెరీ రేర్ కేసెస్లో నేను వెళ్ళిపోతాను అన్నోళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వెళ్ళిపోతా అనకుండానే వెళ్ళిపోవడానికి సైన్స్ అన్నీ ఇస్తూ ఉన్నాడు ఆయన. ఆట ఆడకుండా మాట్లాడతాను కానీ ఆట ఆడతలేడు. ఏ దాంట్లో కూడా గివప్ ఇచ్చేసి నాకు అవసరం లేదు, మీరు వెళ్ళండి అన్నట్టుగా మాట్లాడుతుంది. కాబట్టి ఇవన్నిటి మీదకి వెళ్ళి గట్టి క్లాస్ పడితే ఆ క్లాస్ తర్వాత అతను తీసుకునే డెసిషన్ ఆల్రెడీ హోమ్ సిక్ అని అంటా ఉన్నాడు కాబట్టి అతను తీసుకునే డెసిషన్ బట్టి కూడా ఆధారపడి ఉండే ఛాన్స్ ఉంది. ఇది నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. అంటే అట్లా అంటారు కావచ్చు. అట్లా అంటే రాము రాథోడ్ నుంచి వచ్చే రియాక్షన్ ఎట్టుంటుందో చూడాలి అని అనుకుంటారు కదా. సో అది ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నా సిక్స్త్ సెన్స్ అట్లా చెప్తుంది. ఇక సాయి శ్రీనివాస్ అయితే లిస్ట్లో ఉన్నాడు. సాయి శ్రీనివాసు ఇవాళ మంచి ఎపిసోడ్ అవుతుందేమో అని అనుకున్నా. రీతుని తీసేస్తే కర్మ ఈజ్ బూమరాంగ్ అన్నట్టుగా మంచిగా టిట్ ఫర్ టాట్ చేసిందంటే మంచి రైవల్రీ పెట్టుకున్నట్టుగా ఉంటుంది కదా అనుకున్నా. కానీ టక్కున మాటలకి బోల్తా పడి డెసిషన్ చేంజ్ చేసేసరికి ఖచ్చితంగా అంత ఇంపాక్ట్ఫుల్గా ఏమి ఉండదు. ఓకే, గుడ్ ఎపిసోడ్ ఫర్ సాయి శ్రీనివాస్, నాట్ దట్ మచ్, అంత తోపులాగా అనిపించదు. సింపుల్గా దివ్యనికిత ఆల్రెడీ క్యాప్టెన్ అయింది కాబట్టి తీసేసిండు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎడిట్ వేస్ట్ అంతే. 10 తలాల రావణాసురుడి కింద విశ్వనాయక అదంతా వేస్ట్ అవుతుంది. రైట్, ఇంకేంది మన లీస్ట్లో ఉన్నది సాయి శ్రీనివాస్. ఓటు వేసుకొని సేవ్ చేసుకోండి. రాము రాథోడ్ని సేవ్ చేద్దాం అనుకుంటే రాము రాథోడ్కి ఓటు వేయండి. ఒకవేళ మీరంతా సాయి శ్రీనివాస్కి వేసేస్తే రాము రాథోడ్ అవుట్ అవుతాడు, రాము రాథోడ్కి వేస్తే సాయి అవుతాడు. అండ్ భరణి అన్న కూడా లీస్ట్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ గట్టిగా వస్తుంది.
చాలా సోర్సెస్ నుంచి భరణి అన్న లిస్ట్లో ఉన్నాడని అంటున్నారు. మరి భరణి అన్నకు కూడా ఓటేసుకోండి. అట్లా వీళ్ళనే కాదు, సంజనక్క ఓటేయండి. మీ ఫేవరెట్ ఎవరైతే వాళ్ళకి ఓటేసుకోండి. తనుజ అయినా, కళ్యాణ్ అయినా, సంజన అయినా, సుమన్ అయినా, ఎవరైనా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? చలో కంటిన్యూ చేద్దాం మిడ్ నైట్ ముచ్చట్లని. మిడ్ నైట్లో జరిగిన పెద్ద డిస్కషన్స్ ఏం కాదు. ఒకటి ఇమాన్యుల్ సంజన డిస్కషన్ నాకు యాక్చువల్లీ నచ్చట్లేదు ఆ డిస్కషన్. కాకపోతే అది ఒక కంటెస్టెంట్గా లేదంటే ఒక పార్టిసిపెంట్గా తన వంతుగా తను చేద్దాం అనుకున్న కసి, పట్టుదల, కృషి గురించి మాట్లాడుకుంటున్నారు. అది కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇన్ని రోజులుగా తన నామినేషన్లోకి రాకపోవడం తనకి నెగిటివ్ అన్న పాయింట్లోనే మనం తప్పు పట్టాలి తప్ప, ఇమాన్యుల్ అనుకుంటుంది ఏంది, సంజనతో డిస్కస్ చేస్తుంది ఎట్లన్నా క్యాప్టెన్సీ కొట్టాలి ఈ వారం క్యాప్టెన్సీ నేనే కావాలి అని గట్టి ఖరాఖండిగా మాట్లాడుతున్నాడంటే అది తనకు ఆట పట్ల ఉన్న కసి, పట్టుదల, కృషి. అండ్ ఇంకో రకంగా చూస్తే ఆయనకి నామినేషన్లకు రావడం ఇంట్రెస్ట్ లేదు, భయం అవుతుందా అన్న ఫీలింగ్ కూడా తీసుకోవచ్చు. లేదు అంటే తను ఏ ఆట ఇచ్చినా కానీ మనం గట్టిగా ఆడాలి అని మాట్లాడుకున్నట్టుగా కూడా అవుతుంది. ఎలా అయినా కెప్టెన్ అవ్వాలమ్మా అని అంటే, అరే అవుతావురా స్ట్రైట్గా ఆడి గెలిస్తే ఈజీగా గెలిచేస్తావు, కానీ ఏదైనా సపోర్టింగ్ టాస్క్ వస్తే కొంచెం కష్టం అన్నట్టుగా మాట్లాడితే గివ్ అప్ అయితే ఇవ్వద్దని డిస్కస్ చేసుకుంటారు వీళ్ళు. అట్నే ఇక్కడ కొంచెం అవతలోళ్ళు ఎవరైనా ఏదైనా డిస్కషన్లో కొంచెం తగ్గి మాట్లాడినా కానీ నువ్వు తగ్గి మాట్లాడకు, అంటే నోరు జారకు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే నిన్న మొన్న కొంచెం రీతుతో గొడవ అయినప్పుడు కొంచెం వాయిస్ రేజ్ చేసింది కదా, అట్లా కావద్దు అన్నట్టుగా చెప్తున్నాడు. కంపోజిట్గా ముందుకు పోవాలి, నువ్వు ఎట్లాగూ విన్నర్ అవ్వాలిరా, నువ్వు విన్నింగ్ రేస్కి దగ్గర పోతున్నావు, ఇంకొంచెం ముందుకు పోవాలిరా, ఖచ్చితంగా క్యాప్టెన్ అవ్వాలి, ముందుకు పోవాలి, మనం టాప్ 5కి దూసుకొని పోవాలి, మధ్యలో ఆగద్దు అన్నట్టుగా అంటారు. కానీ ఈ టాప్ 5కి దూసుకొని పోవాలి, ఓటు పడాలి, ఖచ్చితంగా గట్టిగా పోవాలి అంటే వాళ్ళు నామినేషన్లో కూడా ఉండాలి. నామినేషన్లో ఉండకుండా ఇప్పుడు సంజనక్క ప్రతి వారం నామినేషన్లో ఉంటుంది, తనకంటూ ఓటు బ్యాంకు, ఫ్యాన్ బేసు అంతా బిల్డ్ అయింది. కానీ ఇమాన్యుల్ని ఓటు చేసిన వాళ్ళు లేరు ఇంతవరకు, అది పెద్ద ప్రాబ్లము. కానీ ఇమాన్యుల్ దగ్గర పర్ఫార్మెన్స్ లేక, పర్ఫార్మెన్స్ తగ్గి అల్లీలు సపోర్ట్ చేస్తే ముందుకు వస్తలేడు. ప్రతిసారి తనను తాను నిరూపించుకుంటూ ముందుకు పోతాడు. తను ఎక్కడ కూడా ఒకరిని చేయి జాపి నన్ను సేవ్ చేయండి అని అడిగింది లేదు. ప్రతిసారి తనంతట తానే సేవ్ అవుతూ వస్తుండు. అది మాటల పరంగా కానీ, ఆట పరంగా కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ ప్రతి దగ్గర కూడా తను నిరూపించుకుని ముందుకు పోతాడు. కానీ ఏం చేస్తాం, కర్మ ఎట్లుందంటే ఆయన నామినేషన్, ఈ బిగ్ బాస్ ప్యాటర్న్ ఎట్లుంటుంది, నామినేషన్లు రాకపోతే ఓటు బ్యాంక్ క్రియేట్ కాదు. ఎప్పుడు రెగ్యులర్గా నామినేషన్కి వచ్చేటోడికి ఓటు బ్యాంక్ కంటిన్యూగా అలవాటు పడిపోతాడు. ఆ పర్సన్ ఏంటంటే వాడికి ఓటు వేయడానికి అలవాటు పడతాడు. ప్రతిరోజు మార్నింగ్ అలారం 6 o'clock పెట్టుకుంటే 6 o'clock నెక్స్ట్ డే అలారం పెట్టుకోకపోయినా తెలివైతుంది అన్నట్టే. ఓటు బ్యాంకు ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే ప్రతి వీకు వాళ్ళకి ఓటేసి నెక్స్ట్ వీక్ వాడు నామినేషన్ లేకపోతే అయ్యో మా వాడు లేడా అని చెప్పి వదిలేస్తారు. వేరేటోనికి ఓటేయడానికి ట్రై చేయరు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తారు. అట్లుంటుంది. అంటే కామన్ హ్యూమన్ ఆలోచన విధానం, రైట్? అది అలవాటు అవుతుంది అన్నట్టు. ఇప్పుడు చూడు, ఆటోమేటిక్గా టీఆర్ఎస్కే ఇస్తాడు, కాంగ్రెస్కే ఇస్తారు. అది పక్కా ఇక అంతే. ఇంకా వేరే దానికి వెయ్యరు. వాళ్ళకి ఏంటంటే మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోద్ది, నా ఓటు వాళ్ళకే అన్న సెన్స్లో ఆ టైప్లో ఉంటుంది అన్నట్టు. రైట్, సరే ఇవి పక్కన పెడితే ఇంకా నెక్స్ట్ డిస్కషన్స్లో ఏముందంటే ఒక ఇంపార్టెంట్ డిస్కషన్, డిమాన్ పవన్ అండ్ రీతు. పాపం వాళ్ళిద్దరు డిస్కషన్ చాలా వ్యాలిడ్ డిస్కషన్. కాకపోతే ఏంటంటే బిస్కెట్ అయింది. అసలు కంప్లీట్గా వీళ్ళ ప్యాటర్న్ పీకింది. ఏంటంటే తనుజాని నువ్వు ఎందుకు సేవ్ చేసినావు, డిమాన్ పవన్ అడుగుతాడు. తనుజాని ఎందుకు సేవ్ చేసినావు, నువ్వు రెబల్ అయితే తనుజాని తీసేయాలి కదా. రేపు పొద్దున క్యాప్టెన్సీ కంటెండర్షిప్ అంటే ఇద్దరికి సపోర్టింగ్ టాస్క్, అంటే ఖచ్చితంగా తనుజా సైడ్ సపోర్ట్ వెళ్తుంది. పోయిన వారం దివ్య అండ్ తనుజ ఉన్నప్పుడు అందరూ కూడా దివ్య సైడ్ వేరు కాబట్టి ఈసారి ఖచ్చితంగా తనుజ సైడ్ పోతారు. అండ్ నీ మెయిన్ కాంపిటీటర్ నీతో పాటుగా తనే కదా క్యాప్టెన్ కాంది. సో ఖచ్చితంగా ఫీమేల్ క్యాప్టెన్ కాంది తనే కాబట్టి ఖచ్చితంగా తనకి నీకే పడుతుంది. ఇప్పుడు దివ్య ఆల్రెడీ క్యాప్టెన్ అయిపోయింది, సంజనాక లేదు. సో ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్స్ అన్నప్పుడు ఖచ్చితంగా తనుజ నీకు కాంపిటీషన్. అట్లాంటి తనుజని తీసేయాలి కదా. అంటే తనుజ నా ఫ్రెండ్గా తీసేయలేకపోయినాను. అసలు సాయిని ఎందుకు తీసేసినా, అసలు రీజనే ఉందా? గౌరవం తీసేయాలి కదా. అంటే లేదు, సాయిని నేను అంటే అనుకున్న గౌరవ్ని, లేదంటే తనుజాని తీసేయాలి అని అంటున్నావు కానీ తనుజాని తీసేయడానికి ఇంట్రెస్ట్ లేదు, ఇమాన్యుల్ని తీసేయాలి, ఇట్లాంటివి ఉన్నాయి ఆమెకి, కొన్ని ఉన్నాయి. అది కరెక్ట్ కాదు అన్నట్టుగా డిమాండ్ పవన్ చెప్పిండు. సో నువ్వు గెలవాలి అంటే ఖచ్చితంగా క్యాప్టెన్సీ టాస్క్లో ఖచ్చితంగా నీకు అడ్డం తనుజానే వస్తుందని చెప్తాడు. ఇది కరెక్టే, తను చెప్పింది కరెక్టే, కానీ అక్కడ జరిగింది అది కాదు. దివ్యానికి తనుజాని తీసేయడం మొత్తం మారిపోయింది స్కెచ్. కానీ టాస్క్ పెడతారని అనుకోలేదు. సపోర్టింగ్ టాస్క్ అయితే రీతు కంపల్సరీ గెలిచేది. సరే, ఆ తర్వాత ఇంకొక మెయిన్ డిస్కషన్ ఏంటంటే రీతుకి సాయికి మధ్యలో జరిగిన డిస్కషన్. ఇది ఈరోజు ఇంపాక్ట్ చేస్తానని నేను అనుకున్నా, కానీ చేయలే. రీతును అడుగుతాడు సాయి, అంటే నన్ను ఎందుకు తీసేసినావు నువ్వు, నేను నామినేషన్లో ఉన్నా కదా, గౌరవ్ నామినేషన్లో లేడు కదా, నామినేషన్ లేను తీసేసి నామినేషన్లో ఉన్న నాకు ఉంచితే నేను టాస్క్ ఆడేటోని కదా అని అంటే, నేను అనుకున్నా గౌరవం తీసేస్తే డౌట్ వస్తుందేమో అని అనుకున్నా. ఎందుకంటే అన్ని టీంలలో పోలేదు, గౌరవ్ టీంలో ఆరెంజ్ టీంలో పోలేదు, కానీ మిగతా టీంలలో పోయారు కదా. ఇప్పుడు ఆ డౌట్ అనేది అట్నే ఉంచాలి, వాళ్ళ టీంలోనే దొంగ ఉన్నాడని అనుకోవాలని చెప్పి నేను నిన్ను తీసేసినానని చెప్తుంది. కానీ లాజిక్ పెద్దగా సింక్ కాకపోయినా, అంటే ఏదో లాజిక్ ఆలోచించింది, కానీ ఆరెంజ్ టీంకి పోవద్దు అని ఆమె ఇచ్చిన మాటను నిరూపించుకుందని అనిపించింది నాకు. అండ్ భరణి అన్న రీతు వీళ్ళిద్దరు మాట్లాడుకున్న డిస్కషన్, అదే మనకి నిన్న ఎపిసోడ్లో భరణి తనుజ మాట్లాడుకున్న డిస్కషన్ ఉంది కదా,
మీరు ఒకవేళ సపోర్ట్ చేయాల్సి వస్తే అంటే నేను నీకు నువ్వు నాకు చేసుకుందాం అన్నట్టుగా అంటే మీరు రీతుకు చేయండి. ఎందుకంటే మీరు రీతుకు ఒక మాట ఇచ్చారు, ఆ మాట అట్నే పెండింగ్ పడిపోతుంది, రీతుకు చేయండి అని ఒక మంచి మాట చెప్తుంది. తన సూపర్ మాట చెప్తుంది. సో ఆ మాట మీదకి వెళ్ళి భరణి అన్న రీతుకు చెప్తాను అన్నట్టు. జెన్యూనిటీ అంటే ఏంటో చెప్తారా, తనుజ ఎంత జెన్యూనో చెప్తా అన్నట్టు చెప్తానండి. సర్టిఫికేట్ ఇచ్చిండనంటే ఇది వేయచ్చు కదా, ఎపిసోడ్లో వేస్తే తనుజకు బూస్టప్ వస్తుంది. ఎడిటర్ మా మర్చిపోయినాను బిగ్ బాస్ మా చెప్పలేదా నీకు? అయితే ఏంటంటే భరణి అని చెప్తాడు రీతుకి, తను ఎంత జెన్యూన్ అంటే నేను నీకు నువ్వు నాకు సపోర్ట్ చేసుకుందామా అని డిస్కషన్ చేస్తే తనకి చేయమని అనలేదు, నీకు చేయమని అన్నది. ఎందుకంటే నేను నీకు మాట ఇచ్చిన అన్న పాయింట్ తోటి నీకే చేయమని అన్నది. అది వర్డ్ ఇచ్చారు కదా, ఆ వర్డ్ని ఫుల్ఫిల్ చేయండి అని చెప్పింది అని చెప్తాడు. అంటే రీతు నా దోస్తురా అనుకున్నాడు వచ్చి మనసులో. ఇంకేంది ఇంకా అయ్యో రాత్రి పాటేసారు అయ్యా, డాన్సులు చేయించారు. ఏ సకుబాయ్ జరా దేదో నా గరం గరం చాయ్, హే సకుబాయ్ చార్మి రగడా సినిమా భలే ఉంటుంది కదా. నాగార్జున గారి స్లాంగ్ కూడా ఖతర్నాక్ ఉంటుంది. కలిసి వస్తే చెరుగడ, ఎదురు వస్తే రగడ, అద్దరిపోద్దబ్బా సినిమా, మస్తు ఉంటుంది రగడా సినిమా. కానీ బాగా బ్లాక్ బాస్టర్ హిట్ కాలేదు కదా, కానీ మాస్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. బ్రహ్మానందం గారి ట్రాకు, అనుష్క, ప్రియమణి ట్రాక్ అసలు సూపర్ ఉంటాయి అవన్నీ. కానీ ఎందుకు సినిమా మరీ సూపర్గా ఆడలేదు, కానీ నాకు భలే ఇష్టమైన సినిమా రగడ. మంచి రగడ అంటే రఫ్గా ఉంటుంది, రగడ ఉంటుంది, దగడ ఉంటుంది, మస్తు ఉంటుంది. సరే నాకు ఒకటి నచ్చలేదు అబ్బా నిన్న మిడ్ నైట్ ముచ్చట్లలో, తనుజ లిటరల్లీ ఖచ్చితంగా సపోర్టింగ్ టాస్క్ రావాలని లిటరల్ ప్లీడ్ చేస్తూ ఉంటుంది, దేవుని మొక్కుకుంటుంది అన్నట్టు. సపోర్టింగ్ టాస్కే రావాలి. ఆమెకు రెండు ఉన్నాయి. సపోర్టింగ్ టాస్క్ వస్తే ఆమె గెలుస్తుంది అన్న పాయింట్ ఒకటి ఉంది. రెండోది ఏంటంటే సపోర్టింగ్ టాస్క్ వస్తే పాలేందో నీళ్ళేందో తెలిసిపోతాయి, ఎవరేంది దొంగేవాళ్ళు దొరేవాళ్ళు అన్నీ ఈజీగా తెలిసిపోతాయి అని చెప్పి ఆ పాయింట్లో ఉంది. అంటే క్లారిటీ వస్తుంది, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు పోయిన వారం చూసినాం కదా, ఈసారి ఇంకా తెలుస్తుంది క్లారిటీగా. ఇప్పుడు భరణి గారు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు తెలుస్తుంది. పోయినసారి భరణి గారు అటు ఇటు కాకుండా మధ్యలో నిల్చున్నారు కదా, అసలు ఇప్పుడు సపోర్టింగ్ వస్తే కనుక ఎవరికి సపోర్ట్ చేస్తారో చూద్దాము అని, ఎవరేందో బయటపడుతుంది అనేటువంటి మాట మాట్లాడుతుంది. అరే ఈమెకు అసలు ఈ సపోర్ట్ అనే పదాన్ని చంపిపడేయాలబ్బా, ఈ సీజన్ని చంపేస్తుంది సపోర్ట్. అసలు కొన్ని వర్డ్స్ని నిషేధిస్తూ ఉండాలి, వారానికి కొన్ని వర్డ్స్ని నిషేధించాలి. సపోర్ట్ అనే పదాన్ని నిషేధిస్తున్నాం ఈ వారం అంతా అని చెప్పాలి బిగ్ బాస్ మా. ఇది ఆలోచించండి బీబీ టీం. ఈ రోజు నుంచి 2 వారాల వరకు సపోర్ట్ అనే పదం మన నోటి నుంచి రాకూడదు అని చెప్పాలి, స్ట్రిక్ట్ వార్నింగ్ పెట్టాలి కదా. సపోర్టింగ్ పైకి వెళ్ళి ఈ సపోర్టింగ్లో ఎవరు తేల్చేద్దాం, ఎవరు ఏంటిది, నా సైడ్ ఎవరు వస్తారో చూస్తా, ఎవరు నిజమైన జెన్యూన్గా మాట్లాడుతున్నారో తెలుస్తుంది, అదేందో ఇదేందో, ఎందుకు అవన్నీ, ఎందుకు అంట. ఆ తర్వాత నిఖిల్ సాయి రాము రాథోడ్ గురించి మాట్లాడుకుంటారు. ఒక మాట, రాము రాథోడ్ గివప్ ఇచ్చేస్తుండే, అసలు ఆయనకి ఎక్కడ కూడా సపోర్ట్ చేస్తలేరు అని చెప్పి బాధపడుతుండు అని. అంటే రాము డైరెక్ట్ మొహం మీద వాళ్ళని అడిగితే అయిపోద్ది కదా, నాకు బ్యాచ్ చేయండి, లేదంటే నాకు క్యాప్టెన్సీ కంటెంటర్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆయనకి ఎందుకు గివప్ ఇస్తుండే, ఆయనే గివప్ ఇస్తున్నట్టు అంటే నాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తలేరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అంటే అది కరెక్ట్ కాదు. అండ్ నిఖిల్ తనుజకు సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాడు, ఎందుకంటే అక్కడ ఎవరు ఫస్ట్ వచ్చి అడుగుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోతారు అన్నట్టు. యాక్చువల్లీ నిఖిల్ నేచర్ అట్నే ఉంటుంది, ఎవరు ఫస్ట్ అడిగితే వాళ్ళకే ఫస్ట్ అవుట్ అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. తర్వాత దివ్య రీతు చౌదరి మాట్లాడుకున్నారు ఒక డిస్కషన్. ఇమాన్యుల్ కళ్యాణ్ మాట్లాడుకున్న డిస్కషన్ ఉంటుంది. అయ్యా కళ్యాణ్ ఎవరికి సపోర్ట్ చేస్తాడు, ఇమాన్యుల్ వచ్చి నాకు సపోర్ట్ చేయరా అంటే, తెలుసు కదా నేను ఎవరికి సపోర్ట్ చేస్తానో తెలుసు కదా అని నవ్వుతాడు, చిన్నగా నవ్వుతాడు కదా. ఆఫ్కోర్స్ ఆమెకు చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఒకవేళ గౌరవ్ కానీ వేరే వాళ్ళు కానీ ఆమెకు సపోర్ట్ చేస్తే కనుక నేను నీకు సపోర్ట్ చేస్తాను. కానీ అంటే డిమాండ్ పవన్ రీతుకే చేస్తాడు ఖచ్చితంగా, రీతుకి డిమాండ్ పవన్ కంపల్సరీ కదా. అంటే నేను కూడా ఎవరికి చేస్తున్నా తెలుసు కదా కంపల్సరీ, ఒకవేళ అక్కడ వేరే వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తుంటే అప్పుడు నీకు వచ్చి సపోర్ట్ చేస్తా అని అంటాడు. మనకు తెలిసిందేనే కళ్యాణ్ సంగతి. కళ్యాణ్ ఎందుకు వచ్చిన బిగ్ బాస్ హౌస్కి, తనుజకు సపోర్ట్ చేద్దామని వచ్చింది, సపోర్ట్లు కొడదామని వచ్చింది కదా. కళ్యాణ్ ఇంకా కూడా కళ్ళు తెరుచుకోకపోతే మొన్న నామినేషన్లో కూడా బలవంతంగా నామినేషన్ చేయించింది రీతుతో, రాముతోటి కేఎన్ రాసి నామినేట్ చేయించి అక్కడ డిమాండ్ పవన్ నామినేట్ చేసిండు. ఇంత జరిగిన తర్వాత రాత్రి నువ్వు కావాలని ఇరికించినావు అంటే అవును అని చెప్పిన తర్వాత కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు మీరు ఇద్దరు, దొంగ ఆట ఆడుతున్నారు ఇద్దరు కూడా, అంత కొట్టుకుని మళ్ళీ పొద్దుకి ఎట్లా కలిసిపోయారు మీరు అని చెప్పి మాట్లాడితే మా ఇష్టం మా ఫ్రెండ్స్ మేము ఆడుకుంటాం మేము చేసుకుంటాం నీకెందుకని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నేను తనుజాకే సపోర్ట్ చేస్తా అంటానంటే ఇంకెందుకు అంటే మనోడు ఫిక్స్ అయ్యండి బ్లైండ్గా తనుజాకి సపోర్ట్ చేయాలి. అది అంటాం కదా మన సీరియల్ ఆర్టిస్ట్ పట్టుకున్నాడు ఎంబడి తిరుగుతుండ అని చెప్పి సంజనాకి అంటే కోపానికి వచ్చారు కదా కళ్యాణ్ ఫ్యాన్స్. ఇప్పుడు చెప్పండి ఇన్ని తెలిసినా కూడా కళ్యాణ్ తనుజాతోటే ఉండడానికి ట్రై చేస్తుండు, తనుజాతోటే పాజిటివ్గా ఉండడానికి బాగా 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 ఉంటున్నాడు. దాని వెనకాల రీజన్ ఏంటిది, బేసిక్ రీజన్ ఒకటే అబ్బా, తనుజాతో ఉండాలని ఫిక్స్ అయ్యండి అంతే. తనుజ రీతు కళ్యాణ్ వీళ్ళంతా మాట్లాడుకుంటూ సపోర్టింగ్ ఏముంటే కనుక బెటర్గా ఉంటుంది అని మాట్లాడుకుంటారు.
అదొకటి ఉంది. ఆ తర్వాత ఏముంది ఇంకేమైనా ఉన్నాయా చూస్తున్నా. ఏమైనా పెద్ద డిస్కషన్ లేవు. ఇట్లాంటి చిన్న చిన్న డిస్కషన్స్ ఉన్నాయి. అందుకే రఫ్గా కొట్టేస్తున్నా. సరే డిమాను రీతు ఇది అయిపోయింది కదా చెప్పేసిన. ఆ తర్వాత రీతు గౌరవ్ దగ్గర పోయి నాకు సపోర్ట్ చేయమని అడుగుతుంది. ఆల్రెడీ తనుజ అడిగింది అండ్ భరణి గారు నాతో ఫస్ట్ టైం మాట్లాడారు, సపోర్ట్ గురించి అడిగారు, నేను ఆలోచిస్తానని చెప్పిండు. లేదు నాకు సపోర్ట్ చెయ్యి అంటే మనోడు హట్ అయ్యండి అబ్బా కొంచెం. ఏం తెలుసా, అందరూ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కెప్టెన్సీ రేస్ నుంచి నన్ను తీసేస్తారు, ఇప్పుడు వచ్చి అందరూ వచ్చి అడుగుతారు అని చెప్పి హట్ అయ్యాడు పాపం. గౌరవ్ లిటరల్లీ ట్రూ ఉన్నాడు, ఏ మాట కామాట కొంచెం సతాయిస్తాడు మనుషుల్ని, కానీ హీఈస్ రియల్. చాలా బాగుంటుంది అబ్బా మనోడి కన్వర్జేషన్. నన్ను అందరూ తీసేసి ఇప్పుడు వచ్చి సపోర్ట్ అడుగుతున్నారు, కెప్టెన్సీలో నన్ను తీసేస్తారు చెప్పంటాడు. భలే అనిపించింది. అయితే సపోర్టింగ్ టాస్క్ ఎందుకు వస్తుంది అని డిస్కషన్ వస్తే సపోర్టింగ్ టాస్కే వస్తుంది. ఎందుకంటే లాస్ట్ అంటే ఈ వారం అంతా కూడా గేమ్స్ జరిగినాయి కాబట్టి ఇప్పుడు సపోర్టింగ్ టాస్కే వస్తుందని చెప్పి ఫిక్స్ అవుతారు. కానీ సపోర్టింగ్ టాస్క్ పెట్టడం వల్ల లిటరల్లీ మొత్తం పెడితే కూడా అయిపోయేది, రీతుగా అయిపోయేది క్యాప్టెన్సీ. కానీ ఏందో రకరకాలుగా మార్చాడు బిగ్ బాస్. ఆయన ఇష్టం. దివ్య సుమన్ శెట్టి అన్న దగ్గర పోయి సుమన్ శెట్టి అన్నతో మాట్లాడుతుంది నాకు సపోర్ట్ చేయాలని. అందరూ ఒక్కొక్కరిని సపోర్ట్ చేయాలని అడుగుతూ ఉంటారు. అయితే సుమన్ శెట్టి అన్న తనుజకు సపోర్ట్ చేస్తాను ఫిక్స్ అయిపోయాడు. డిమాండ్ పవన్ రీతుకు సపోర్ట్ చేస్తాను ఫిక్స్ అయ్యాడు. కళ్యాణ్ తనుజకు చేస్తాను ఫిక్స్ అయ్యాడు. ఆ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ కింద అందరికీ ఇమాన్యుల్ పెట్టుకోమని చెప్పి ఇమాన్యుల్ అందరినీ అడిగితే ఫిక్స్ అయిపోయాడు. అందరూ కూడా సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఇమాన్యుల్ పెట్టుకున్నారు. ప్రిఫరెన్స్ కూడా కాదు, సెకండ్ దాకా టాప్ 2 దాకా కూడా తీసేయమో అని అన్నారు. అదే పద్ధతిలో పోయింది. యాక్చువల్లీ అది ఒక సేఫ్లో పోయిండు, అంటే సేఫ్లో పడ్డాడు, అయినే బయలో పడ్డాడు అన్నట్టు. పడి అట్లా ముందుకు పోయి అక్కడికి వస్తే లాస్ట్ కొట్లాటలా అది టాస్క్ అవ్వడం వల్ల గెలిచిపోయాడు. అంతేనా? ఇవే ముచ్చట్లు, మీరేంటి ముచ్చట్లు ఇవే. అండ్ ప్రోమో గురించి చెప్పిన, ఓటింగ్ పోల్ కూడా చెప్పిన. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించుండొచ్చు. అనిపిస్తే కనుక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి, హైప్ ఇవ్వండి. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. షెబ్బా ఖైర్.